హాయ్ మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్ఆన్ క్లాసెస్ పై నదీం సార్. సో మనం ఇప్పుడు రీజనింగ్ క్లాసెస్లో మనం ఇప్పుడు చూసేది సిరీస్ చూస్తున్నాం. సిరీస్లో మోడల్ ఏబి అయిపోయింది, ఇప్పుడు మోడల్ సిడి చూసుకుందాం. ఓకేనా? రైట్, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఇక్కడ చూసుకుంటే మోడల్ సి అండ్ డి ఇచ్చాడు. ఇది మోడల్ సి అండ్ డి అంటే ఏంటంటే ఇక్కడ మోడల్స్ ఇస్తాడు. ఆ మోడల్స్ చూసుకొని మనం ఆప్షన్స్గా తీసుకొని మూవ్ ఆన్ కావాలి. కానీ దానికన్నా ముందు ఏంటంటే లాజిక్స్ తెలియాలి. ఇది లాజికల్ రీజనింగ్ కాబట్టి లాజిక్స్ మాత్రం కంపల్సరీ తెలియాలి. ఓకేనా? రైట్, ఇప్పుడు చూసుకుంటే ఈ క్వశ్చన్స్ కుంటే 2, 5, 11, 23, 47 నెక్స్ట్ ఏంటి అని అడిగిండు. ఓకే, ఈ క్వశ్చన్ మార్క్స్లో ఇచ్చిన ఆప్షన్లో ఏది ఆప్షన్ కరెక్ట్ అని అడిగింది కాబట్టి మనం ఇక్కడ లాజిక్ చూసుకుందాం. ఇక్కడ లాజిక్ చూసుకుంటే ఈ 2కి ప్లస్ 5కి ఎంత యాడ్ చేస్తే +3 యాడ్ చేస్తే మనకు 5 అవుతుంది. ఓకేనా? 5 అనేది 11 కావడానికి ప్లస్ 6 యాడ్ చేస్తే మనకు 11 అవుతుంది. ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే 2కి దాని తర్వాత వచ్చిన నెంబర్తో యాడ్ చేస్తే మనకు 5 వచ్చింది. 5కి దాని తర్వాత నెంబర్తో యాడ్ చేస్తే మనకు 11 వచ్చింది. సో అదే విధంగా 11కి 12ని యాడ్ చేస్తే, ఓకేనా, 12ని యాడ్ చేస్తే మనకు ఏమొచ్చింది? 23 వస్తుంది. నెక్స్ట్ ఈ 23ని 24 తోటి యాడ్ చేస్తే మనకు ఏమొస్తుందంటే 47 వస్తుంది. అదే 47ని 48 తోటి యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? ఇక్కడ వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. రైట్, ఇక్కడ 47, 48 అంటే 47, 47, 94, 94 ప్లస్ 1 95, 47 ఇంటూ 2 4 అంటే 1 శాతన 8, 9, 94 ప్లస్ 1 ఉంది కాబట్టి 95. ఓకేనా? మనకు ఆప్షన్ దేంట్లో 95 ఉంటే ఆప్షన్ కరెక్ట్. మనకు ఆప్షన్ ఏ చూసుకుంటే 95 ఉంది. మనకు ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్, ఇది లాజిక్ ఏం లేదు. ఇక్కడ ఉన్న నెంబర్ని చూసుకోవాలా, ఆ నెంబర్కి ఉన్న ముందు నెంబర్ని యాడ్ చేసుకుంటే మనకు ఆ నెక్స్ట్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇది ఈ మోడల్ సికి ఉన్నది, ఇది ఒక టైప్. మళ్ళీ దీంట్లో చూసుకుంటే 5, 7, 11, 19, 35, 67 ఇక్కడ లాజిక్ చూసుకుందాం. సో ఇక్కడ లాజిక్ చూసుకుంటే మీకు ఇక్కడ కూడా సేమ్ డిఫరెన్స్ చూసుకుందాం. ఎంత డిస్టెన్స్ ఉన్నది? +2. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి 7కి ప్లస్ 11కి ఎంత డిస్టెన్స్ ఉన్నది అంటే +4. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నుంచి 19కి 11 to 19కి ఎంత డిస్టెన్స్ ఉన్నదంటే మనకు 8. నెక్స్ట్ ఈ 19కి మరియు ఈ 35కి ఎంత డిస్టెన్స్ ఉన్నదంటే మనకు 16. ఓకేనా? మళ్ళీ 35కి ఈ 67కి డిస్టెన్స్ చూసుకుంటే మనకి ఎంత వస్తుంది అని చూసుకుంటే 32. ఓకేనా? తర్వాత మరి ఇక్కడ నుంచి మరి ఇక్కడికి రావాలంటే ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే మనకు కంపల్సరీగా 64 డిస్టెన్స్ ఉండాలి. ఓకేనా? ఎంత ఉండాలి? 64. ఇది ఎలా చెప్పగలిగానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్టెన్స్ చూసుకున్నాం. మనం ఎప్పుడైనా దేనికైనా సిరీస్ ఏది తీసుకున్నా మనకు రెండు అంటే 2 పదాల మధ్య అంటే 2 అంకెల మధ్య భేదం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 తీసుకుంటే 5 - 2 తీసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ 3. అవునా? సో అదే విధంగా లాజిక్ తీసుకొని ఇక్కడ కూడా తీసుకుంటే 7 - 5 తీసుకుంటే మనకు 2 అనేది వచ్చింది. సో అదే విధంగా 11 - 7 తీసుకుంటే మనకు 4 వస్తుంది. ఓకేనా? అదే విధంగా తీసుకుంటూ వెళ్తే మనకు ఇది వస్తుంది. ఇంకోటి ఇక్కడ చూడండి, 2 ఎక్కం 2 2 4, 4 8, 8 8 16, 16 32, 32 64, 64 యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? దీనికి యాడ్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, 5కు 2 యాడ్ చేస్తే 7 అయింది. 7కి 4 యాడ్ చేస్తే 11 అయింది. ఈ 11కు 8 యాడ్ చేస్తే 19 అయింది. ఓకేనా? 19కి 16 యాడ్ చేస్తే 35 అయింది. ఈ 35కి 32 యాడ్ చేస్తే 67 అయింది. ఈ 67కి 64 యాడ్ చేస్తే ఎంత అయితే చూద్దాం. 64, 64 128, 128 ప్లస్ 3 129, 29, 30, 31, 131 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లో చూసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ అనేది 11, 111, బి అనేది 101, సి అనేది 121, డి అనేది 131. మనకు ఆప్షన్ చూసుకుంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం ఏం లేదు, లాజిక్ ప్రకారం వెళ్ళాలి దేనికైనా.
డిఫరెన్స్ చూసుకోండి, తక్కువ డిస్టెన్స్ ఉంటే ఈ విధంగా లాజిక్స్ వస్తే, ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మళ్ళీ లాజిక్ చేంజ్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇది మోడల్ సి. ఇప్పుడు మనం మోడల్ డి చూసుకుందాం, రైట్. ఇప్పుడు ఇక్కడ మోడల్ డి కూడా సిరీస్లో ఇచ్చాడు. చూసుకుంటే 36, 30, 26, 24, 20, 18, 18, 14. సో వాడు ఏం చేశాడు, డిక్రీజ్ ఆర్డర్లో వెళ్ళాడు. 36 నుంచి 30కి వెళ్ళాడు, 26 నుంచి 24కి వెళ్ళాడు, 24 నుంచి 20కి వెళ్ళాడు, 18 నుంచి 4కి వెళ్ళాడు. సో ఇక్కడ డిస్టెన్స్ చూసుకుంటే ఇక్కడ ఎంత, -6, అవునా. ఇక్కడ నుంచి -4, ఓకేనా. ఇక్కడ నుంచి చూసుకుంటే -2, ఓకేనా. ఇక్కడ నుంచి చూసుకుంటే -4, 24కి 20 చూసుకుంటే, మళ్ళీ ఈ 20కి 18 చూసుకుంటే -2. సో మళ్ళీ ఇక్కడ కింది లాజిక్ చూసుకుంటే -4, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ప్యాటర్న్ అనేది మనకు సేమ్ వస్తుంది, -2, -4, -2, -4, -2, -4. సో ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఎంత తీసేస్తే ఇక్కడ మన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందంటే -2, ఓకేనా. ఫస్ట్ ఇట్లా -6 వచ్చిందని ప్రతి దానికి 6 అనుకోవద్దు, చూసుకోవాలి. ఇక్కడ లాజిక్ 2 times 6 రాలేదు, ఓన్లీ 1 time 6 వచ్చింది. నెక్స్ట్ 2 times మనకు 2 వచ్చింది కాబట్టి మనం 2ని తీసుకుందాం. చూసుకుంటే మనకు 14 -2 అంటే 12. మనకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఏమొస్తుందంటే 12 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. 12 అని పెడతాం. 12 ఆప్షన్లో ఉందా అంటే ఆప్షన్ బిలో 12 ఉంది. A10, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి -1, ఓకేనా. ఇక్కడ లాజిక్ ఏం లేదు, మైనస్ చేసుకుంటే వెళ్ళాలి, తీసుకుంటే వెళ్ళాలి. లేదంటే ఏం చేయాలంటే ఇక్కడ నుంచి తీసుకుంటే, ఈ లాజిక్ ప్రకారం తీసుకుంటే +4 యాడ్ అవుతుంది, ఓకేనా. 14 అవుతుంది, +2 యాడ్ అవుతుంది, 20 అవుతుంది, +4 యాడ్ అవుతుంది, 24 అవుతుంది, +2 యాడ్ అయితే 26 అవుతుంది, +4 యాడ్ అయితే 30 అవుతుంది, +6 యాడ్ అయితే 36 అవుతుంది. మనం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే ప్లేస్ చేయాలా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే మైనస్ చేసుకుంటాం. సో ఆ విధంగా చేసుకుంటే ఈ లాజిక్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇంకోటి, నెక్స్ట్ ఈ మోడల్ డీలోనే ఇంకో క్వశ్చన్ చూసుకుంటే మనకు 5, 11, 18, 26, 35, 45, 56, 68 చూసుకుంటే ఇక్కడ చూడండి 5, 11 దీని మధ్య డిస్టెన్స్ చూసుకుంటే మనకు 6, ఓకేనా. +6 యాడ్ చేశాడు, +7 యాడ్ చేశాడు దీనికి, ఓకేనా. +7 యాడ్ చేశాడు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 26 కంటే +8 యాడ్ చేశాడు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎంత యాడ్ చేశాడు, 9 యాడ్ చేశాడు, +9 యాడ్ చేశాడు, ఓకేనా. +10 యాడ్ చేశాడు, తర్వాత +11, నెక్స్ట్ 12 అవుతుంది. ఇక్కడ +13 అవుతుంది. 13 అవుతే మనకు ఆప్షన్ చూసుకుంటే 68 + 13, ఓకేనా. 68 + 13 ఎంత అవుతుంది, 11, 8, 81, 8, 9, 10, 11, 78, 78 + 81, 81. ఆప్షన్ 81 అనేది ఎక్కడ ఉంటే మనకు ఆప్షన్ అది ఆప్షన్ రైట్ అవుతుంది. A 81, B 71, C 91, D 74. మనకు ఆప్షన్ ఏలో 81 కనబడదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది ఆప్షన్, ఓకేనా, రైట్. ఈ విధంగా మనకు ఈ మోడల్ సి అండ్ డి, ఇంకో మోడల్ ఉంది E and F. ఇది కూడా నేర్చుకుంటే మనకు టైప్ 1 అనేది కలుపుట అనేది, యాడింగ్ అనేది మనకు ఇక్కడ కంప్లీట్ అవుతుంది, ఓకేనా, రైట్. ఇక్కడ ఇంకోటి లాజిక్ చూసుకుంటే ఇంకా లాజిక్స్ ఉన్నాయి మనకు ఇక్కడ చూసుకుంటే ఇది ఇక్కడ వరకు చూసుకుందాం. ఇది సి అండ్ డి. నెక్స్ట్ ఇంకో లాజిక్ చూసుకోండి. లాజిక్ ఏం లేదు, ఇక్కడ చూసుకుంటే యాడ్ చేసి అంటే మల్టిప్లై చేయడం ప్లస్ యాడ్ చేయడం, ఈ రెండు కూడా లాజిక్ కూడా రైట్ అవుతుంది. చూడండి 2, 5 అనుకుంటే 2 × 2 + 1, ఓకేనా. ఈ లాజిక్ ఇట్లా కూడా లాజిక్ వర్కౌట్ అవుతుంది. చూడండి 2 × 2 + 1, 2 × 4 + 1 5. ఇక్కడ 11 వచ్చింది కాబట్టి చూసుకుంటే 5 × 2 10 + 1, ఓకేనా. × 2 + 1 చూసుకుంటే 11. మళ్ళీ ఇక్కడ 23 చూసుకుంటే × 2 + 1 11 22 + 1 23, ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ చూసుకుంటే × 2 + 1 చూసుకుంటే మనకు 46 + 1 47, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 47 నుంచి ఇంకోటి తీసుకుంటే × 2 + 1 యాడ్ చేసుకుంటే
42 అంటే 42 అంటే 94 ప్లస్ 1 95. ఓకేనా. సేమ్ ఇదే విధంగా ఇంకో నెంబర్ అడిగితే ఇక్కడ 95 ఇంటూ 2 ప్లస్ 1. ఓకేనా. 95 రెండ్ల ప్లస్ 1 యాడ్ చేయాలి. ఇక్కడ గుణించి కలపడం అనుకుంటే ఈ మోడల్ని గుణించి కలపడం అనుకుందాం. కలుపుట ఈ ఈ ఈ మోడల్. ఓకేనా. ఈ మోడల్ మాత్రమే, సి మోడల్లో ఫస్ట్ వన్ మాత్రమే. గుణించిండు కలిపిండు ఈ లాజిక్ ఆ విధంగా కూడా చూసుకోవచ్చు, లేదంటే మనకు కల్పట కాబట్టి ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఓకేనా. గుణించి కల్పట కూడా మనకు అవుతుంది. ఇప్పుడు 95 ప్లస్ 95 ఇంటూ 2 95 ఇంటూ 2 అంటే 10. ఓకేనా. నెక్స్ట్ 18 19. ఓకే. 190 ప్లస్ 1 191. ఓకేనా. 191 అనేది మనకు ఆప్షన్ అవుతుంది. ఓకేనా. రైట్. ఇక్కడ సో ఇదే విధంగా ఈ మోడల్ అనేది మనకు 2 టైప్స్ లో కనబడుతుంది. ఒకటేమో ప్లస్ యాడ్ చేసుకున్నవైనా వస్తుంది, నెక్స్ట్ ఇంటూ 2 ప్లస్ 1 లాజిక్ చేసినా మనకు వస్తుంది. రైట్. చలో.